పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏం పంచాయతీ ముంగటేసుకున్నాడు అరుచుకుందాం పాండ్రి. తాత ఏందయ్యాలి సంగతి? అరే నేను చెప్పలేదు అరా ఏనుకచ్చి మనకు అదే గాచారం చుట్టుకున్నట్టున్నది రాయించను. అరే 10 ఏళ్ళ కానించి లేని తిప్పలా మనకు ఇప్పుడే ఎందుకు వస్తుంది చెప్పు? ఎప్పటి ఇది గాచారమే. ఇప్పటికైనా మన రేవంతాలు సారు చేతబడి చేయించాలి, లేకుంటే మనం రేవులో పడవు. మరి ఈ తిప్పలు ఇట్లనే అయితేనే ఉంటది. అర్థం అయితలేదు ఆయన. అగో 10 ఏళ్ల సంధి లేని తిప్పలా ఇప్పుడు నీకేమైందే? దానికి ముఖ్యమంత్రి రేవంతాలు సారు చేతబడి ఎందుకు చేయించాలి అది చెప్పు ముసలోడా. అరే అది కాదురా లస్కులు, మన ముఖ్యమంత్రి రేవంతాలు సార్ నన్ను పిలుచుకొని చెప్పిన నేను గా మంత్రాల మల్లూరు గాని తోచో గా శాతబడిల సమ్మమ్మ తోచో నేను బాగు చేయిస్తును కదా, మంత్రాలు చేయించి మంచిగా శాతబడి చేయిస్తును కదా. ఇప్పుడు చూడు ఎటువంటి కథ వచ్చి పట్టదు. మన ముఖ్యమంత్రి రేవంతాలు సారు గిన్ని తీరులో మంచి పనులు చేసినా కూడా మంది తిట్టనే వచ్చింది. దీని అంతటి కారణం మొన్న జరిగిన చంద్రగ్రహణమే నటరాయించను తెలుస్తలేదు వీళ్ళకు. అగో ఇదెక్కడి ముచ్చటయ్యో? రేవంతాలు సారు పాలనకు మొన్నటి చంద్రగ్రహణానికి ఏం సంబంధమే? ఇంతకు ముచ్చటేందో మాకు కూడా చెప్పరా అది ముసలోడా. ఓ తాత మీ మనోరాలు పిలుస్తాను ఏందో అడుగు. ఇది వచ్చి నాకెంబడి కుక్క పడ్డట్టు ఇది ఏమైనా నాయంబడి పడతా అంటది. ఏంది అలక తక్కువ ఏం కావాలి చెప్పు? అరే నీకు ఆ వార్తలే చక్కగా చదవతలేదా? ఆ శివన్ గారిని ఏళ్ళ పొద్దుగల వార్తలు రాసేమని చెప్పి వాటిని పాటికీసుకు చేయరా? ఏవో నాయంబడి పడతా అంటావు. నీ రేవు తక్కువ మొక్కం చెప్పు. మూతి మీద గుద్దితే ముంగడి పనులు అన్ని రాలే ముసలోడా. ముఖ్యమంత్రి సార్ నువ్వు శాతబడి ఎందుకు చేయమంటున్నావో అది చెప్పమంటే ఏదో వచ్చిరాని ముచ్చట్లు మాట్లాడుతున్నావు. ఓ ఏం చెప్పాలి తల్లి, మొన్నటి చంద్రగ్రహణం చేయబట్టి దునియా మీద మస్తు ఘోరాలు జరిగినాయి అట. ఎరికేనా అది వెనుకటిగా? ఇంకా ముంగట సూర్యగ్రహణం కూడా ఉన్నదట్రా. ఇంకా అప్పటికి ఎన్ని ఆగాలైతే ఏం పాడో. ఇంకా నయ్యం నా ముసలిది నాకు ఆ చంద్రగ్రహణం రోజు నాడు గరకపోసల దండ గుచ్చి నా మెడలేసింది. లేకుంటే కూర్చొని నాకేసింది మెడల. ఏది గరకపోసల దండేనా లేకుంటే చెప్పుల దండ? గరకపోసల దండ తాత. ఏం చెడులు ఘోరాలు జరిగినాయి నీకు చెప్పిన ఆ పెద్ద మనిషి ఎవలే? ఎవడో చెప్తా నేనెందుకు నమ్ముదినా? మా శివన్ గాడు రోజు పేపర్లు చదివి నాకు అన్ని తీరులో ముచ్చట చెప్తాడు. ఎరికేనా? చంద్రగ్రహణం నాడు ఆ కీడు దెబ్బకు 4 దేశాల పాలన మంత్రులు రాజీనామా చేసి అవతల పడ్డరాట రైతున. చూడు చంద్రగ్రహణం ఎంత పవర్ఫుల్గా ఒకడుకో. ఓహో వ్యాపారం చేసుకునే పెద్ద మనిషి హర్ష గోయంక అనేటాయన పిట్టగుడ్ల రాసుకొచ్చిన ముచ్చట తెలుసుకోనా నువ్వు ఇంతగానం చెంగడ బింగడ ఎగురుతున్నావు? అవును, ఆ చంద్రగ్రహణం కీడుతోని 4 దేశాల ప్రధానమంత్రులు, నేపాల్ దేశం ప్రధానమంత్రి, ఫ్రాన్స్, జపాను, థాయిలాండ్, ఈ 4 దేశాల ప్రధానమంత్రులు రాజీనామా చేసి ఎన్నో దాక్కున్నారట. అంత పవర్ఫుల్ కీడది మరి. సరే ఆ ముచ్చట ఆటుంచు గాని మరి మన రేవంతాల సార్కు ఈ చంద్రగ్రహణం వల్ల వచ్చిన కీడేంటిదో అది చెప్పు. అరే ఆ కీడు చేయవచ్చే కాదే, మా రైతులకు ఊరియా బత్తాలు దొరకక మా రైతులందరూ సర్కారు మీద దుమ్మెత్తిపోయేవచ్చింది. అట్లనే మా ముఖ్యమంత్రి రేవంతాల సారు ఆ కారు పార్టీ మీద ఎన్ని తీర్ల కేసులు పెట్టినా కూడా ఏ ఒక్కటి కూడా నిలుతలేదా? ఆయన ఎన్ని తీర్ల పథకాలు ప్రవేశపెడదామని చూసినా కూడా ఏదో ఆటంకం జరగబట్టే. అట్లనే మా చెయ్యి పార్టీ సొంత పార్టీనే లేని పంచాయతీలు మోపు కాబట్టే. దీని అంతటి కారణం ఈ చంద్రగ్రహణమే రాజ్యం. తెలుసుకుంటలేడు మన ముఖ్యమంత్రి రేవంతాలు సారు. నాకు చెప్తే నీ మంత్రాలు శాతబడి చేయించును మచ్చిక ఏమంటారు లస్కులు? అవ్వ రాకెట్ వేసుకొని చంద్రుని మీదకే పోయే ఈ కాలంలో ఈ చంద్రగ్రహణం కీడులు సూర్యగ్రహణం చెడులుంటాయే. నువ్వు నీ తలకు మాసిన ముచ్చట్లు గాని. అరే తలకు మాసిందనా? అరే గంత పెద్ద చదువులు చదివిన పెద్ద మనిషి, గంత మంచిగా వ్యాపారాలు చేసుకునే పెద్ద మనిషి లోకానికి అంతా తెలిసేటట్టు పిచ్చగుట్ల ఈ చంద్రగ్రహణం కీడు చేయబట్టే 4 దేశాల ప్రధానమంత్రులు గోవింద మంగళం అయిందని రాసుకొస్తే ఇంక ఇదేమో కీడు బీడు ఉంటుందా అని తిప్పులాడుతుంది వాళ్ళు కదా. అరే నీ అక్క ఈ చంద్రగ్రహణం ఏమో దీనికి వచ్చినా మంచుకుంటారా, నాకు దీని పీడ ఇరగడవు దీని వచ్చాము అనుకోట. ఏ ముసలడా పనికి మాలిన ఓ 4 నెంబడేసుకున్నాడు వచ్చి రాని ముచ్చట్లన్నీ మాట్లాడు. గిదేనా నీ పని? రాదు కదా కూడా నువ్వు వచ్చి అరే తాలి తిప్పిరుదానా. ఇంకా ముంగట సూర్యగ్రహణం కూడా ఉన్నది అజ్ఞాంచను. అది చేయబట్టి మన సర్కారుకు ఎంత కీడచ్చి పడుతుందో, మన రేవంతాల్ సార్ సర్కారు ఏ చిక్కులో పడుతుందో అని చాలా భయం అవుతుందిరా. అరే గదే మేము ఆలోచన చేస్తాంటే నడివిత్త కచ్చి కుక్క కదా మొరిగినట్టు ఖైర ఎందుకు మొరుగుతానవే? నీ వార్తలు చదువుకోవాలి కదా.
మరి లేచింది అనుకో మరి నెత్తెంచుకెళ్ళ నువ్వు ఏం కీడుంటది చెప్పు. చెయ్యి పాటికి కావాల్సినంత మెజార్టీ వచ్చింది. ఇంకా రేవంత్ సార్ సర్కార్కు ఏం డోకా ఏం కీడో చెప్పు. మా చెయ్యిపాటి సర్కారును ఎవరో చెడగొట్టాల్సిన పని లేదే తల్లి. వాళ్ళకు వాళ్ళే సాలు చెడగొట్టుకునేటందుకు మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు నాకు మంత్రి పదవి ఇస్తలేరు, ఇస్తా అని నన్ను పార్టీలకు తీసుకున్నారు అని అలిగి ఏర్పడి రహస్యంగా ఎమ్మెల్యేలతోటి మీటింగులు పెట్టవచ్చనా. ఇక అట్లనే మా చెయ్యిపాటి పెద్ద మహేష్ గౌడ్ సారేమో నేను ఢిల్లీకి పోతానావో అని చెప్పి ఎవరికి తెలియకుండా గోవాకు పోయి మందితోటి రహస్యంగా మంతనాలు జరపవచ్చు. ఇక మా ముఖ్యమంత్రి రేవంత్ సారేమో ఢిల్లీకి టూర్ల మీద టూర్లు కొట్టవచ్చు. ఇదంతా చూస్తుంటే ఇవ్వచ్చు మన ముఖ్యమంత్రి రేవంత్ సారు పదవికి గండమే ఉన్నట్టున్నదిరా, మరి కీడే ఉన్నట్టున్నది. తాత ఇంకా సూర్యగ్రహణం రాకముందుకు మాపడాలైందట వేదం పరాదు. పొక్కల పోసిదందుక ఇంతున్నావు మనిషివి రెండు పెండ తట్టల కూడి తింటావు నీ బతుకుల కచ్చ. అరే ఆ చంద్రగ్రహణం సూర్యగ్రహణం కీళ్ళు చేయబట్టి మంచి వాళ్ళు ఆగమవుతారు. అరే నీకు తలుగుతలేమేమో రా చంద్రగ్రహణం సూర్యగ్రహణం కీళ్ళు. మనిషి అన్న పలసకైదు మనిషికి చూడు ఎంతున్నాడు. కోత 10,000లకు సరిపోతాడు నీ బతుకులమ్మాను కూడా. నీతో బతుకని బతుకుతావు. ఏ ముసలోడా నువ్వేనా నాకేమైనా పెడతాను ఎట్లా పడతా మాట్లాడతాను. మా కొడుకు నా మీద చేసే అంత అది కదా కూడా నువ్వేమో బాగా మాట్లాడతావు ఏంద్రా. తొక్కుతా కసరు వెళ్ళాలి. గుద్దుతో గుడపిత్తి పడిన వాళ్ళతో బాడుక ఏం మాట్లాడతావు నువ్వు. అవుతా తాగా వీళ్ళ పంచాయతీ ఎప్పటికీ ఉండేదే గాని చూసిండ్లు కదా పబ్లిక్. చంద్రగ్రహణం ఎఫెక్ట్ ప్రపంచ దేశాల పెద్దల మీద బగ్గనే ఉన్నదట. ఇక అట్లనే రాబోయే సూర్యగ్రహణం ఎఫెక్ట్ కూడా ఉంటది కావచ్చు అన్న ముచ్చట్లు బగ్గనే వినబడుతున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో ఏం కథనో తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం దీని మీద బగ్గనే చర్చ నడుస్తున్నది.